నాయుడు గారి పరిపాలనా విధానం మీకు పథకాలు ఇస్తున్నాడు బాగా అందరికి. ఇక ఇబ్బందులు ఏంటి, ఇక 60 ఏళ్ళు దాటిన వాళ్ళకి ఇస్తున్నాడు. మళ్ళీ డెవలప్ చేస్తున్నాడు అమరావతి. అది రోడ్లు పోతే రోడ్లు అవి కూడా వేపిస్తున్నాడు. ఇవన్నీ చేసుకుంటూ వస్తున్నాడు. ఇప్పుడు జగన్ ఉన్నప్పుడు ఇంకా యంగ్ రక్తం బాగా ఉన్నప్పుడు ఏం అవలా, వాడు ఏం చేయాలి, ఎంతసేపు తోసుకోవటమే, ఎంతసేపు జోబులో నింపుకోవటమే. అంటే జగన్ ఉన్నప్పుడు నవరత్నాలు ఇచ్చాడు కదా, వాడిని చంపేయటం. అది నవరత్నాలు కూడా ఇచ్చాడు కదా, మరి అప్పుడు రవణాలు ఈయన ఇచ్చిన ఆయన ఇవ్వాల. అంటే ఇప్పుడు సూపర్ 6 అని చెప్పి ఉచిత బస్సు పెట్టారు కదా, ఉచిత బస్సు వల్ల ఉపయోగం ఉందంటారా? ఉపయోగం ఉంది. అంటే ఏ ఉపయోగం ఉంది? కొట్టుకోవడమా ఉపయోగం అంటే? వికలాంగులు 60 ఏళ్ళు దాటిన వాళ్ళకి ఉంటది. అంటే చాలా వరకు బస్సులు ఎక్కడం కన్నా కొట్టుకోవడాలే ఎక్కువ కనిపిస్తున్నాయి కదా మరి. మాకు కొట్టుకోవటాలు అమ్మ జనం, అదే జగన్ దాంట్లో ఉన్నాయి కొట్టుకోవటం. ఆ పార్టీ వస్తే కొట్టుకోవటాలు ఉంటాయి. ఇక్కడ ఎవరు ఎక్కడో కొత్త గొప్ప దొరుకుతాయి, అంతేగాని గత కొట్టుకోవటం లేదు. ఇది అంటే రాజధాని విషయానికి వస్తే ఈసారి రాజధాని అయిపోతుంది అంటారా? అయిపోతాయి, పూర్తి కాకపోయినా సగం పైకి అయిపోతాయి. అంటే పవన్ కళ్యాణ్ చంద్రబాబు విడిపోయే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా మీకు? మాకేం కనిపించట్లేదు. ఇప్పుడు మేము ముందు ఏమైనా విడిపోతారు, కానీ ఇప్పటి వరకు కనిపించట్లా. అసలు జగన్ పరిపాలనకు చంద్రబాబు నాయుడు పరిపాలనకు తేడా అంటే ఏం చెప్తారు? అదంటే చంద్రబాబు నాయుడు అన్ని చేసుకుంటూ వస్తున్నాడు. పెన్షన్లు కానీ, రోడ్లు కానీ, ఇంకేమైనా చేసుకుంటూ వస్తున్నాడు. జగన్ ఏమి చేయలేదు, ఎంతసేపు దోసుకోవటం కానీ ఆయన ఏం చేయలే. రోడ్లు బాడిపోయినట్టు కొడుతున్నారు. ఏది మాట్లాడినా వాడి ప్రభుత్వాలు జనాల్ని